మనలో ఉన్న అతి గొప్ప శక్తి సంకల్పం. మన సంకల్ప బలం ముందు ఏదైనా మనకు దాసోహం అవుతుంది. కానీ ఇది మనం ఎప్పుడూ ఉపయోగించాం. వీలైతే కష్టం వస్తే ముందే ఓడిపోతాం. మనకు మనమే తక్కువ చేసుకుంటాం. ఎదుటివారు విజయాలతో దూసుకెళ్తుంటే మనం మాత్రం మన వల్ల వదిలే అనుకుంటాం. మన మనసులో ఏదైనా చేయాలని ఆలోచన రాకముందే మన నెగిటివిటీ నీకు అంత సీన్ లేదని చెప్పేస్తుంది. ప్రతి పనిని చాలా కష్టంగా ఉందని భావిస్తాం. ప్రతి పనిని మన ఊహల్లో సాధిస్తాం. కానీ నిజ జీవితంలో ప్రయత్నం కూడా చేయం. కొన్నిసార్లు మన సంకల్ప బలం మనల్ని చూసి సిగ్గుపడుతుంది. మనం అన్ని ఆయుధాలు ఉన్నా వినియోగించలేని అసమర్థులం. ఎప్పుడూ పక్కవారితో పోల్చుకుంటూ పనులు వాయిదా వేస్తాం. వచ్చిన ప్రతి సమస్యని దేవుడిపై భారం వేసే నిర్భాగ్యులం. ఉన్న సమయాన్ని వదిలేసి మనకంటూ ఒక సమయం వస్తుందని ఆరాటపడే అజ్ఞానులం. మన సంకల్ప బలాన్ని మించిన శక్తి ఏదీ లేదు. మన ఆలోచనలను అద్భుతాలను చేస్తుంది. మన కోరికలకు నిచ్చెన వేస్తుంది. మన నమ్మకాలకు ధైర్యం ఇస్తుంది. మన విశ్వాసాలకు బలం ఇస్తుంది. సంకల్ప బలమే ఉంటే నీవు సాధించలేనిది ఏదీ లేదు అని చూపిస్తుంది. నీ ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. నీలోని పోరాట ప్రతిభను పెంపొందిస్తుంది. నీలోని అణువణువును ఉత్తేజపరుస్తుంది. మనలోని విలువలకు ప్రాధాన్యత ఇస్తుంది. మనలోని భయాల గోడల్ని కూల్చేస్తుంది. సమస్యలకు సమాధానం చూపిస్తుంది. మనకు ఒక కొత్త జీవితాన్ని పరిచయం చేస్తుంది. ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కల్పిస్తుంది. మనలో చైతన్యాన్ని పెంపొందిస్తుంది. మన విచారాలను దూరం చేస్తుంది. మీరు చేస్తున్న పనిపై ఏకాగ్రత పెంచుతుంది. అనవసరమైన విషయాలను దూరం చేస్తుంది. మీ తప్పులను సరిదిద్దుతుంది. మీ పొరపాట్లను తగ్గిస్తుంది. మీ సాధనలో నైపుణ్యాన్ని జోడిస్తుంది. సంకల్పం మీ ఊపిరిగా మీ శ్వాసలో మమేకమై మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇవన్నీ కేవలం మీ సంకల్పం మాత్రమే చేయగలదు. మీ సంకల్ప బలాన్ని నమ్మండి. మీ జీవితంలో తిరుగులేని స్థానాన్ని చేరుకుంటారు. ఒక్కసారి మనస్ఫూర్తిగా అనుకోండి. కొంచెం మీ ప్రయత్నాన్ని జోడించండి. చాలు. అంతే, చకచకా మీ లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. మరి అంత గొప్ప సంకల్పాన్ని పెంచాలంటే ధ్యానం ఒకటే మార్గం. ఒక్క ధ్యానం వలనే మన సంకల్పం దృఢంగా ఉంటుంది. ధ్యానం మనలోని ఆత్మోన్నతికి తోడ్పడుతుంది. రోజు కొంత సమయం ధ్యానానికి కేటాయించండి. మీలోని శక్తిని నిద్రలేపండి. మీ మనసును సంకలనంగా మలుచుకోండి. ఒక మనిషి దైనందిన జీవితంలో నిద్ర ఎంత అవసరమో ధ్యానం కూడా అంతే అవసరం. ధ్యానం గురించి మరొక వీడియోలో పూర్తిగా వివరిస్తాను. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ప్రశాంతతను మించిన విజయం మరొకటి లేదు. ఆ ప్రశాంతతను పొందాలంటే సంకల్పం దృఢంగా ఉండాలి.